ప్రెజెంట్ ఆన్ గోయింగ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల ఎల్పిజి సిలిండర్ షార్టేజ్ వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ ఎఫెక్ట్ మన డైలీ లైఫ్ లో ఎలా ఉంటుందో ఈ రోజు మేము డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసాం. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి చాలా రోజులు అయినప్పటికీ ఇంకా దొరకలేదు. సో ఈ రోజు మార్నింగ్ సడన్ గా తెలిసిన వాళ్ళ నుండి కాల్ వచ్చింది. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈకేవైసీ చేసి సిలిండర్స్ ఇస్తున్నారని. వెంటనే నేను మా అన్నయ్య అక్కడికి వెళ్ళాం. కానీ అక్కడ సిచ్యువేషన్ మాత్రం చాలా వర్స్ట్ గా ఉంది. ఒకరేమో మధ్యలో దూరి నేను న్యూస్ విలేకరుని అంటున్నారు, ఇంకొకరేమో నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేస్తున్నారు. ఆ మూమెంట్ లో ఒకటే అనిపించింది, గ్యాస్ అనేది లగ్జరీ కాదు, అది ప్రతి ఇంటికి అవసరం. అది ఎవరైనా సరే, పొజిషన్ ఏంటైనా సరే, ఇలాంటి బేసిక్ నీడ్స్ విషయంలో రికమెండేషన్ ఎందుకు? సో మన వాయిస్ రైస్ చేయాల్సి వచ్చింది. లైన్ లో ఇవ్వకపోతే ఒక్క సిలిండర్ కూడా ఎవరికి వెళ్ళదు అని క్లియర్ గా చెప్పా. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనిషి నిజమైన స్వార్థం బయటకు వస్తుంది. 3 hours లైన్ లో నిలబడగా ఫైనల్లీ సిలిండర్ దొరికింది. కానీ ఆ 3 hours లో నాకు లైఫ్ లెసన్ నేర్పించింది. అదేంటంటే ఫస్ట్ థింగ్ బేసిక్ నీడ్స్ దగ్గర ఈక్వాలిటీ ఉండాలి. అండ్ సెకండ్ వన్, సిస్టమ్ కన్నా మనం కరెక్ట్ గా బిహేవ్ చేయాలి. సింపుల్ గా మన పెద్ద మాటల్లో చెప్పాలంటే, బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్.